ఇక్కడ చూడండి, వందల కోట్ల అక్రమాస్తులు, విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సౌదాలు. వాహ్ గ్రేట్, పేరు అంబేద్కర్ చేసేదే ఆయన ఈ అక్రమాస్తుల కూడగట్టే పని. కానీ ఇక్కడ చూడండి, ఆయన పేరును అయితే ఖరాబ్ చేసేసండి. అంటే అట్లాంటి పేరు పెట్టుకొని కనీసం అరే పేరన్న ఖరాబ్ అయిపోతుందేమో, సరే నువ్వెట్లాగూ దుర్మార్గునివే, నువ్వెట్లాగూ దరిద్రునివే, కానీ ఆయన పేరన్న ఎందుకు ఖరాబ్ చేయాలి? దానివల్ల నిజంగా ఎంత చెడ్డ పేరు. నా పేరు పెట్టుకున్న ఆయన పేరుని నేను ఈ రకంగా కూడా ఖరాబ్ చేస్తానా అని చెప్పన్నా ఆగాల్సిన ఆ మనిషి ఏం చేసిందో ఒకసారి ఇక్కడ చూడండి. 6 రెసిడెన్షియల్ ప్లాట్లు గచ్చిబౌలిలో 5 అంతస్తుల బిల్డింగ్, ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు, 2,18,00,000 నగదు పట్టివేత, 10 ఎకరాల్లో అంతర్ కెమికల్స్ కంపెనీ అంటూ సూపర్. నేను చెప్తున్నా కదా, ప్రతి డిపార్ట్మెంట్లో కోటాను కోట్ల రూపాయలు గిట్లా ఎనికేసుకుంటే వాళ్ళకి ఎంత మంచి అవకాశం ఉన్నట్టు, ప్రజాధనాన్ని దోసుకోవడానికి ఒక బార్లా తలుపులు తెరిచిపెట్టినట్టు, ఇట్లా పాటాకి ఇట్లా పెద్ద దర్వాజా తీసిపెట్టినట్టుగా రా లోపలికి అన్నట్టు. అంటే అధికారి, ఈ చిన్న అధికారి, చిన్న ఏడీ అంటే సరే ఆయన స్థాయికైనా మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ అనుకుందాం, కానీ ఆయన పైనోళ్ళు ఏంది అసలు, ఇంకా పైనోళ్ళు ఏంది, ఎవరి స్థాయిలో వాడు ఎంత దోపిడీ మొదలు పెట్టారంటే ఇక్కడ చూడండి నోట్ల కట్టలు. నాకు తెలిసి ఒక రైతన్నా లేకపోతే ఒక పేదోడన్నా ఇట్లా ఈ ఫోటోనో లేకపోతే ఇట్లాంటి వీడియోలో చూస్తే గుండె తరక్కపోతుండొచ్చు, ఇట్లా ఆగమైపోతుండొచ్చు. అంటే నేను పొద్దున్నాగా పోయి కష్టపడితే ఒక 500 రూపాయల నోటు రాదిడా, నా ఇన్ని కట్టలు ఇన్ని బెండలు ఏంది అసలు, ఇది నోట్ల కట్టలా పాము కట్టలా ఏంది అసలు, ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే సమాచారంతో విద్యుత్ శాఖ ఇబ్రహీం బాగ్ ఏడీ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అంబేద్కర్ అనే పేరు కూడా నాకు చదవబుద్ధి అయితే లేదు. ఇక మళ్ళీ పేరు ఉంది కాబట్టి మళ్ళీ అట్లా చెప్పారు. ఒక దుర్మార్గుడు, ఆ ఏడీ ఎవరైతే ఉన్నారో ఆ దుర్మార్గుడు ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఏడీకి చెందిన బినామీ ఇంట్లో 2,18,00,000 నగదు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. బినామీ పేరుతో చాలా చోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. వాటిపై దర్యాప్తు జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు షేర్లింగంపల్లిలో ఒక ఫ్లాటు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, 10 ఎకరాల్లో అంతర్ కెమికల్స్ కంపెనీ, హైదరాబాద్ లో 6 రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్లు, ఒక ఫార్మ్ ల్యాండ్, 2 కార్లు, బంగారం, బ్యాంక్ డిపాజిట్ సైతం గుర్తించినట్టు తెలిపారు. ఏసీబీ దాడుల్లో గుర్తించిన స్థిరాస్తి విలువ బహిరంగ మార్కెట్లో ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని వెల్లడించారంటూ విద్యుత్ శాఖల ఈ దొర TGSPDCL దొర అయిపోయింది. ఇప్పుడు దొర అయిపోయాడు. ఎందుకంటే అంతగానం ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఎంత మంచి అవకాశం అంటే ఆ కంపెనీ, ఆ విల్లాలు, ఆ ప్లాట్లు, ఆ బంగ్లాలు, ఆ కార్లు, ఆ బంగారం, ఆ బ్యాంకు డిపాజిట్లు ఎటుపోతుంది అసలు? అధికారులా లేకపోతే వీళ్ళు ఏంది అసలు? పోనీ 7 గేళ్ళు వచ్చినాయి, ఏం కష్టం చేస్తే వచ్చినాయి? ఉద్యోగం అంత బ్రహ్మాండంగా చేసిండా? నీ జీతం ఎంత? అసలు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారులు, మనం ఎంతసేపు నాయకులు వాళ్ళ దోపిడీ, వాళ్ళు దోసుకుంటారు, వీళ్ళు దోసుకుంటారు, ఇది కూడా మాట్లాడతాం కదా. దీంతో పాటు ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి డిపార్ట్మెంట్లో, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని ఏం లేదు, అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని రకాలుగా ఏదో కొంత చిన్నగా పెద్దగా లాస్ట్ కు విద్యాశాఖలో కూడా అంతో ఇంతో అవినీతి ఉంటుంది. లేదు అని చెప్పడానికి లేదు. సో ఎంతో అంతో అవినీతి. మళ్ళా అన్న మీ జర్నలిజంలో లేదా? జర్నలిజంలో కూడా ఉంది, లేదని చెప్తలేను. కానీ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటా, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ జీతం తీసుకుంటా, అది నేను మాట్లాడేది. ఇప్పుడు మొత్తానికి అసలు కనీసం ఆ జాబ్ చేస్తున్నందుకు ఒక 6 నెలల నుంచి ఉద్యోగానికి జీతమే రానటువంటి కొంతమంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో వాళ్ళు చచ్చిపోతుంటారు. వాళ్ళైతే బాధపడాల్సిందే. వాళ్ళు బియ్యం కొనుక్కోలేక బాధపడుతున్నామని నాకు ఒక అక్క ఎట్లా మాట్లాడింది చూడండి ఒకసారి. వాళ్ళకి కనీసం బియ్యం కూడా కొనుక్కోవడానికి మాకు లేని పరిస్థితి అని వాళ్ళు బాధపడుతుంటే, జీతాలు వస్తలేవు, మాకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే మమ్మల్ని ఎట్లా బతకమంటారని వాళ్ళు చెప్తుంటే వీళ్ళ పరిస్థితి ఏమో ఇట్లా ఉంది. చూడండి ఏమంటారు చూడండి. జిల్లా గార్ల నుంచి వచ్చామండి. మాకు గత 5 నెలల నుంచి రావట్లేదు. ఈసీజీ టెక్నీషియన్ నేను. మాకు ఎప్పుడు ఆపలేదు. ఈసారి 5 నెలలు అవుతుంది. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, అసలు పిల్లలను పట్టుకొని మేము పొద్దుగా మళ్ళీ అది కాకుండా ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చింది. ఆ ఫేస్ యాప్ కూడా వేస్తున్నాము, కానీ జీతాలు లేక చాలా కష్టపడుతున్నాము అండి. మా జీతం వచ్చేసేసి 20,000 వస్తుందండి. 20,000 వస్తుంది. అవును సార్, చాలా ఇబ్బంది అవుతుంది సార్. అసలు తినక చాలా జీతాలతో దాదాపు 18 సంవత్సరాలకే చేస్తున్నాం సార్ మేము. ఎలక్ట్రీషియన్లకి అయితే 18,000 సార్. పరిస్థితి ఎట్లా చూస్తారు అంటే మీరు సేవ చేయాలి, మీరు సేవ చేయకపోతే సార్ ఇప్పుడు సీజన్ కూడా మాకు అసలు లీవ్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇట్లా వస్తున్నాము కమిషనరేట్ అనేసి అంటే
మేము లీవ్లు ఇవ్వమనేసి అంటున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు గడవకుండా మా పిల్లలు ఫీజులు కట్టకుండా ఉంటున్నాం. మళ్ళీ అప్ అండ్ డౌన్ కూడా చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 30 కిలోమీటర్ల దూరం మేము పొద్దుగా 7ంటికి లేసేసి మేము వచ్చే వరకు 8 అవుతుంది. మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ 2:30, 3 పంపిస్తారు. మాకేమో జీతాలు లేవు, ఏం లేవు. ఎలా ఉండాలి, ఎలా చేయాలి 5 నెలలు అవుతుంది. మీరే అంటే రాష్ట్రంలో వెన్నుముకలు అంటారు. ఎందుకంటే మీరు ఉద్యోగాలు చేస్తేనే రాష్ట్ర ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు. కరోనా టైంలో కూడా చేస్తాం సార్. కరోనా టైంలో చేసాము, ఇప్పుడు చేసాము. అసలు మాతో పాటు గొడ్డు చాకరీ చేపిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ అంటే అసలు వాల్యూ లేకుండా తీసేస్తున్నారు సార్. గవర్నమెంట్ ఉద్యోగస్తులేమో మంచిగా ఉంటున్నారు. మేము దాదాపు ఇప్పుడు మాకు టీవీపీలో మేము చేయబట్టి ఒక ఎక్స్రే డిపార్ట్మెంట్ లో చేస్తున్నాము. దాంట్లో కాకుండా ఈ ఓపీ రాపిస్తున్నారు సార్. మాకు నాది ఈసీజీ టెక్నీషియన్. ఆ పని అసలు చాలా మంది లేరు కూడా. లేకుండా అసలు వాళ్ళ ఒకళ్ళు 4 లేదండి సార్, ఆగలేదు సార్. ఒక 2 నెలల్లో కూడా 1 నెల ఉంచేసినా 1 నెల ఇస్తారు. 3 నెలలు అయినా కూడా 2 నెలలు ఇచ్చేసి 1 నెల. ఈసారి అలా ఉన్నది. తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మళ్ళీ ఏదో రేషన్ బియ్యం అని అవన్నీ ఇవన్నీ తీసుకొని అట్లా తినేస్తున్నాం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో భర్తలు కూలీనాలు చేసుకుంటాం, మేము చేసుకోవడం తప్ప ఎప్పుడు లేదు. రెగ్యులర్ చేస్తారేమో ఆశతో మేము చేస్తున్నాం సార్. రెగ్యులర్ ఉన్నదానికి ఇస్తలేరు సార్. అసలు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మీ దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్ మేము సీఎం దృష్టికి. చూసిరా, ఇది కొంతమంది చిన్న ఉద్యోగస్తుల పరిస్థితి. 20,000 రూపాయల జీతంని 5 నెలల నుంచి ఇవ్వకపోతే ఆ కుటుంబం ఎట్లా బతుకుతుంది? అసలు వచ్చే జీతం ఎంత? రోజుకి వాళ్ళకి పడేదెంత? 600 రూపాయల ఇన్కమ్ ఉన్న వాళ్ళ పరిస్థితి 5 నెలల నుంచి జీతం రాకపోతే ఇట్లాంటి దరిద్రులు, ఇట్లాంటి దుర్మార్గులు దేశాన్ని ఇట్లా దోసుకుంటా ఉన్నారు. 100 కోట్ల రూపాయలు ఏంది నాకు అర్థం కాలేదు. విద్యుత్ శాఖ ఏడీ దగ్గర 100 కోట్లు వెళ్ళినాక ఎటు తీసుకుపోతుర్రు? ఏం చేస్తారు? అసలు ఎంత అధ్వానం ఇది? మీకోసానికైనా అసలు ఈ దేశం నాకు అర్థం కాదు. మీకోసానికైనా బతకాలే, ఇక ఎవరి కోసం అవసరం లేదా? వీళ్ళకేమో జీతాలు సరిపోక ఇట్లా 100 కోట్ల రూపాయలు మళ్ళా లంచాలుగా తీసుకొని ఇట్లా అవతారం ఎత్తితే మరి వాళ్ళేమో పూటకు గతి లేక పూట ఎట్లా గెలవాలని చెప్పి బాధపడుకుంటా బియ్యం కొనుక్కొని లేవు సార్ అని చెప్పి ఆమె ఏడుచుకుంటా చెప్తా ఉంది. ఈ ఇంత ఎందుకు అసలు? ఈ గ్యాప్ ఎందుకు? ఈ డిఫరెన్స్ ఎందుకు? ఎవరి తప్పిదం ఇది? మీకు పెద్ద అధికారం ఉంటే, పెద్ద హోదాలలో ఉంటే ఎంతైనా దోసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. చిన్నోడు చచ్చిపోయినా సరే మీకోసానికి వీళ్ళంతా సావాలనా? అందుకే అంటారు కదా, నిజంగా దరిద్రం తెలుసా? 10% జనాభా దగ్గర 90% ఆస్తులు ఉన్నాయి. 90% జనాభా దగ్గర 10% కూడా లేదు. ఎంత వ్యత్యాసం ఉందో చూడురి. అందుకోసమే డెవలప్ అవుతలేదు దేశము. ఇప్పుడు ఎన్నో చెప్తారు కదా, అభివృద్ధి చెందాలి, ఎంపవర్మెంట్ జరగాలి, అందరూ కూడా ఒక స్థాయికి రావాలి, సమసమాజం నిర్మాణంగా. ఎక్కడ సమసమాజం? ఎట్లా అవుతుంది? అవకాశం ఉన్నోడల్లా దోసుకుంటా తిరగబట్టే, అవకాశం ఉన్నోడల్లా వాని అవతారాలు ఎత్తబట్టే మరి పేదోడు భిక్షగాడు అవుతా ఉన్నాడు, ఇంకా లేనోడు ఇంకా అవస్థల పాలవుతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఏ రకంగా ఉపయోగం లేదు వానికి. ఆదాయ మార్గం తక్కువ, అవకాశాలు తక్కువ, బయట సోర్సెస్ లేవు. ఈ ఉన్న దొంగలేవో మొత్తం దోపిడీ ఎగబడ్డారు. ఈ గ్యాప్ చూస్తే తెలుస్తలేదా? తక్కువ జీతం ఉన్నోడు చేస్తున్న ఆ విధానానికి ఎక్కువ జీతం ఉన్నోడు కట్టలు కట్టి పెట్టుకుంటున్న దానికి పెట్టుకుంటాడు. పెట్టుకొని పొంగ కొంట పోతాడు. ఇక మడత పెట్టుకొని అన్ని కలిపి కొంట పోతాడు ఇక పోయేటప్పుడు.